మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. గ్రానైట్ రంగంలో తెలుగువాడి కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గ్రానైట్ కింగ్ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారితో ఇప్పుడు నేనున్నాను. నంబర్ 1. సిల్వర్ స్పూన్తో కానీ గోల్డ్ స్పూన్తో పుట్టిన ఫ్యామిలీ కాదు, కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాల్లోకి వచ్చినాకనే సేవ చేయాలనే లక్ష్యం కొంతమందికి ఉంటే, నేను సేవ చేసుకుంటూ ఉన్నాను కాబట్టే నేను ఊహించని విధంగా రెస్పాండ్ ఇచ్చారు కేసీఆర్ గారు. నా జీవితంలో కూడా మర్చిపోలేని అవకాశం కల్పించారు. అనవసరంగా ఎప్పుడైనా పోరాటం చేసిన వాళ్ళే లీడర్ అవుతారు, ఇచ్చిన వాళ్ళు లీడర్ ఎప్పుడు కాదు. 25 సంవత్సరాల రజతోత్సవ చాలా సూపర్ డూపర్ పిక్ అవ్వబోతుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ద లీడర్. గ్రానైట్ రంగంలో తెలుగువాడి కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గ్రానైట్ కింగ్ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారితో ఇప్పుడు నేనున్నాను. ఆయన పొలిటికల్ లీడర్గానే కాదు, ప్రజా సేవ చేయడంలోనూ నంబర్ 1. ప్రచారాలకు దూరంగా ఉండే వద్దిరాజు రవిచంద్ర గారి పర్సనల్ విషయాలతో పాటు ప్రజా ప్రస్థానం గురించి ఇవాళ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప గారు. వద్దిరాజు రవిచంద్ర గారు అనగానే చాలామంది ఆయనకేంటి పొలిటీషియన్, మల్టీ మిలియనియర్, ఆయన జీవితం పూల పాన్పు ఇలా అనుకుంటూ ఉంటారు సార్. కాకపోతే మీరు ఎన్నో ముళ్ళని, కష్టాలని, కన్నీళ్లను దాటుకుని వచ్చారు అనేది చాలా తక్కువ మందికే తెలుసు. సార్ నేను విన్న దాని ప్రకారం చాలా చిన్న వయసులోనే మీరు చదువు మానేసి నాన్నగారి రైసు మిల్లు బాధ్యతల్ని చేపట్టారు అని విన్నాను. మీ బాల్యం గురించి ముందు చెప్పండి సార్. స్వరూప గారు, నేను 1965 24 జనవరిలో పుట్టాను. అప్పటికి 1969 నుంచే మాది అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ తాలూకా ఉండేది. అప్పుడు మండలాలు లేవు. మహబూబాద్ తాలూకాలో ఇనుగుర్తి ఒక మేజర్ గ్రామ పంచాయతీ. మా నాన్నగారి పేరు వద్దిరాజు నారాయణ. మాకు 2 అమ్మలు ఉన్నారు, వెంకట నరసమ్మ అండ్ కమలమ్మ. 2 అమ్మలు మా నాన్నగారు. వారిద్దరు కూడా సొంత అక్క చెల్లెలే. 6 అన్నదమ్ములు, 2 చెల్లెలు, 8 మంది మాకు ఒక ఇంట్లో ఉండాల్సింది. అప్పుడే 1969లోనే మా ఫాదర్ వ్యవసాయం చేసుకుంటూ, మా పెదనాన్నలు నాన్నలందరూ కూడా గానుగా తిప్పేవాళ్ళు అక్కడి నుంచి మెల్లగా ఒక రైస్ మిల్ ఎస్టాబ్లిష్ చేశారు 1969లోనే ఫాదర్. దాన్ని నడుపుకుంటూ మేము నేను 3వ సంతానం. మా అన్న, మా అమ్మకు పెద్దమ్మ, మా మదరే పెద్ద. ఆ పెద్దమ్మ మా అమ్మ దగ్గరలో సంతానంలో మేము 3వ సంతానం. వద్దిరాజు కిషన్ నెంబర్ 1, నెంబర్ 2 దేవేందర్, నేను రవిచంద్ర, నా తర్వాత వెంకటేశ్వర్లు. అంటే మా తర్వాత మా చెల్లెలు ఉంది లక్ష్మి, తర్వాత వెంకటేశ్వర్లు. ఆ తర్వాత మా చిన్నమ్మకి 2 మోహన్, వెంకటేశ్వర్లు, పద్మ సిస్టర్స్ ఉన్నారు. ఇట్లా పెరుగుతూ వచ్చాం. జాయింట్ ఫ్యామిలీ మాది. అట్ల నుంచి రైస్ మిల్ నడపడానికి మా ఫాదర్ అనేవాడు ఎప్పుడు ఈ రైస్ మిల్ నడుపుకోండి బాగుంటుందని. అప్పటికి 1975లో ట్రాక్టర్ కొన్నాడు. ఈ ట్రాక్టర్ నడుపుకుంటూ, ఈ రైస్ మిల్ నడుపుకుంటూ అందరినీ, అంటే అప్పటికి హమాలీలు ఎక్కువగా ఉద్యోగాలు క్రియేట్ చేసేవాళ్ళం ఊళ్ళో, ఎంప్లాయ్మెంట్ లాగా ఉండేది. దీన్ని నడుపుకోండి బాగుంటుందని చెప్పేసి మాకు చదువు కంటే ఎక్కువ పని మీదనే శ్రద్ధ పెట్టాడు. అందరికీ మా ఇంట్లో అప్పట్లో పని మీదనే బాగా బాధ్యతలు నేర్పాడు. దాంతోపాటు మేము రైస్ మిల్ నడుపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, ట్రాక్టర్ నడుపుకుంటూ, దాదాపు 12 ఏళ్ళ నుంచే నేను ట్రాక్టర్ నడుపుకుంటూ, రైస్ మిల్ నడుపుకుంటూ పెరిగాం. చాలా కష్టపడి పెరిగిన ఫ్యామిలీ తప్ప
కాకపోతే ఏంటంటే వ్యాపారం అనేది చిన్నప్పటి నుంచి 10వ ఏట నుంచే స్టార్ట్ అయిన అలవాటు ఉంది. ఇంట్లో ఇనుగుర్తిలో పెద్ద హోల్సేల్ కిరాణం ఉండేది. అట్లా అట్లా జర్నీ చేసుకుంటూ పెద్దగా అయిపోయాం. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అట్లా వచ్చేసిందండి. ఇట్లా చిన్నగా ఏదో ఒకేసారి మేము గోల్డ్ స్పూన్తో సిల్వర్ స్పూన్తో కానీ గోల్డ్ స్పూన్తో పుట్టిన ఫ్యామిలీ కాదు, కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ. మేము తర్వాత మళ్ళీ ఈ రైస్ మిల్ రంగాన్ని నుంచి అభివృద్ధి చేసుకుంటూ మేము మళ్ళీ 1992లో గ్రానైట్ రంగంలో అడుగు పెట్టాలని ఒక 2-3 ఇయర్స్ తిరిగి ట్రైనింగ్ అయి నేర్చుకొని ఆ రంగంలోకి వచ్చాం. అసలు మీ ఇంటి పేరే గాయత్రి గ్రానైట్స్గా మారిపోయింది. గాయత్రి అంటే ఎవరు సార్? మా ఖమ్మంలో ఒక పురుషోత్తమాచార్యులు గారని ఒక దీక్షితులు అంటే ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్ గారు, లెక్చరర్. వారు మా కంపెనీ కానీ మా ఇంట్లో ఏ పూజ కావాలన్నా ఎలాంటి శుభకార్యాలకైనా వారు చెప్తేనే వారు పెట్టిన ముహూర్తానికి మేము పెళ్ళిళ్ళు అయినా సరే ఏదైనా ఓపెనింగ్లు అయినా శుభముహూర్తాలన్నీ వారే పెడతారు. ఆ టైటిల్ కూడా గాయత్రి అని పెట్టింది వారే. ఒక అమ్మవారి పేరు పెట్టుకున్నాము, కనకదుర్గలాగా, కనకదుర్గమ్మ కానీ గాయత్రి మాత అంటే బాగుంటుందని చెప్పేసి టైటిల్ డిసైడ్ చేసుకున్నాం. అప్పటి నుంచి గాయత్రి గ్రానైట్ సంస్థతో స్థాపించినప్పటి నుంచి తిరుగు లేకుండా కష్టపడి ముందుకెళ్తున్నాం. అట్లా వచ్చిందే తప్ప గాయత్రి గారు మా ఇంట్లో ఉంది గంగాభవాని, నా బిడ్డ పేరు గంగాభవాని. మా వైఫ్ నేమ్ ఈజ్ విజయలక్ష్మి, సన్ నిఖిల్, గంగా హస్బెండ్ సందీప్. ఇది మాకు 2 మనవాళ్ళు ఉన్నారు, సనవ్ సౌరవ్. గంగా సందీప్ల పిల్లలు, మరియు నిఖిల్ అండ్ అనిల పెళ్ళయింది. వాళ్ళకు ఒక సహస్రిక అనే పాప ఉంది. ఇలా నా పర్సనల్గా ఇంకా మా బ్రదర్సు పిల్లలు చాలా పెద్దగా అయిపోయింది ఫ్యామిలీ. అట్లా పెరుగుకుంటూ పోతున్నాము. గాయత్రీదేవి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి పేరు పెట్టుకొని మీరు లక్ష్మీ కటాక్షం పొందారు. గ్రానైట్స్ బిజినెస్లోకి అడుగు పెట్టాలని ఎందుకు అనుకున్నారు సార్? అప్పుడున్న పరిస్థితులు ఏంటి? మేము రైస్ బిజినెస్ చేసుకుంటూ అప్పుడున్న రోజుల్లో అందరికీ తెలుసు లేవి పెట్టాలి, రైస్ ప్యాడ్, ధాన్యాన్ని తీసుకొచ్చి అప్పుడు పర్చేజ్ చేసి, ఇప్పుడంటే కేసీఆర్ గారు మొత్తం రైతు పండించిన ధాన్యాన్ని అంతా కొని రైస్ మిల్లర్లో పంపించి బియ్యం ఆడిచ్చి బియ్యం తీసుకొని గవర్నమెంట్కి ఇచ్చి అట్లా రైతులను ఆదుకునే స్కీమ్ పెట్టేసి కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక కోట్లు నష్టమైనా పర్లేదు, రైతుల బాగు కోసం చూస్తున్నారు. కాబట్టి అప్పుడు రైస్ మిల్లర్స్ ఓన్గా కొనుక్కొని దాన్ని మిల్లును నడుపుకోవాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలనే దృఢ సంకల్పంతో అప్పుడు ధాన్యం సొంతంగా కొనుక్కొని లేవి పెట్టేవాళ్ళం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కొంత, అది సెంట్రల్ గవర్నమెంట్ పోయే బియ్యం, స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ కానీ హైదరాబాద్ అంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఉండే అప్పుడు ఇట్లా వచ్చే బియ్యం అటు 2:1, అటు ఒక 50 లారీలు ఎఫ్సిఐ పెడితే సివిల్ సప్లైకి ఒక 25 లారీస్ ఇచ్చేవాళ్ళు. వీటికి సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ పెట్టిన వాటికేమో అదర్ దెన్ స్టేట్స్ ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క రాష్ట్రాలకు. లోకల్లో పెట్టినటువంటి క్వాంటిటీ బియ్యానికి మాత్రం తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే అమ్ముకునే ఫెసిలిటీ ఉండేది. అట్లా మేము రైస్ మిల్లు నడుపుకుంటూ 85లోనే ముందు ఇక్కడ హైదరాబాద్లో ఒక 5 రైస్ మిల్లు లీజ్ తీసుకొని ఇక్కడ దాకా కూడా ధాన్యం తెచ్చి ఇక్కడ కూడా నడిపాము. అట్లా చేసుకుంటూ పోతుంటే మా ఊర్లో స్టార్ట్ అయిన గ్రానైట్ క్వారీలు స్టార్ట్ అయిన వాళ్ళందరికీ ఇచ్చినాం. వాళ్ళకు సప్లై చేస్తూ రైసు, తర్వాత అక్కడ DBM 38 అని కెనాల్స్ నడిచేట వాళ్ళందరికీ కూడా మేము రైస్ సప్లై చేస్తూ వాళ్ళతో స్నేహం చేసుకుని వాళ్ళకు బియ్యాలు ఇచ్చుకుంటూ తీసుకునే దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా మేమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళం. అట్లా ఎంటర్ అయ్యి ఆ వీరారెడ్డి గారని మా ఊర్లో ఉండే, అతని కోసం మేము అతనికి హెల్ప్ చేయడానికి ఒక గ్రానైట్ రంగంలోకి వచ్చాం. ఆయన సాయం చేసుకుంటూ మేము ఈ ఫీల్డ్లో సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. తన ద్వారా ఆయన ఆలోచన కోసం మేము అవకాశం కల్పించుకుంటూ మాకు కూడా ఆసక్తి ఉంది దీంట్లో రావాలని అట్నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసాం. ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా మా ఊళ్ళో క్వారీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మెల్లమెల్లగా అంచెలంచెలుగా మా కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ అందరం కష్టపడి డెవలప్ చేసుకున్నదే ఈ వ్యాపారం. సార్, మీరు గాయత్రి రవిగా 2 తెలుగు స్టేట్స్లోనూ ఫేమస్. ముఖ్యంగా మీ సక్సెస్ స్టోరీ అనేది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ సార్. గ్రానైట్ రంగంలో మీ విజయాలు ఏంటో చెప్తారా? దాదాపు నేను మా కంపెనీలో 3-4 వేల మందికి డైరెక్ట్గా ఉపాధి కల్పించుకుంటూ, ఇంకా కొన్ని ఖమ్మంలో, వరంగల్లో ఉన్న ఫ్యాక్టరీలకు కూడా రా మెటీరియల్ సప్లై చేస్తూ పరోక్షంగా ఇట్లా చేసుకుంటున్నాం. వాళ్ళకి ఇండైరెక్ట్గా కూడా హెల్ప్ అవుతుంది. కొన్ని ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ ఓనర్లందరికీ కూడా మేము సప్లై చేసుకుంటూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా మేము
మాకున్న వ్యాపారం నుంచి గ్రానైట్ రంగాల్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి మా మిత్రులు స్నేహితులు చాలామంది గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ హైదరాబాద్లో ఉన్న ఒంగోలులో ఉన్న ఎక్స్పోర్టర్స్ వాళ్ళందరూ బయర్స్ అందరి సహకారంతో మాత్రమే మేము అభివృద్ధి అయినాం. కానీ అందరి సహకారం లేకుండా మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. ఆ ఫ్రెండ్స్ అందరూ సాయం చేశారు, బయర్స్ హెల్ప్ చేశారు, మిత్రులందరూ కూడా గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ కూడా రా మెటీరియల్ కొనడంలో కానీ సపోర్ట్ చేయడంలో కూడా మాకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఎప్పుడూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళు మనల్ని గుర్తించిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళందరూ కూడా మనం గుర్తుపట్టి డెవలప్ చేశారు. అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ప్రొడక్షన్ తీసుకుంటూ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ లోకల్గా ఇచ్చుకుంటూ దాని నుంచి నాకున్న పరిచయాలన్నీ కూడా గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నంలో నేను ఎప్పుడు కూడా వెనక్కి రాలేదు. ఈ నాతో పాటు గ్రానైట్ క్వారీలని ప్లస్ ఫ్యాక్టరీ ఓనర్లని ఆర్టీఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, మైనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, డిఎంజీల ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరి దగ్గర కూడా ఏ ఇబ్బంది పడకుండా అందరి కోసం నేను ఒక అసోసియేషన్గా నేను ఎప్పుడూ హోదాలో లేకున్నా కూడా ఖచ్చితంగా వేరే మా మిత్రులను పెట్టి కూడా నేను ఆ ఇండస్ట్రీని కాపాడే దాంట్లో ముందుండేవాడిని. ఎందుకంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు అధికారులు ఉండేవాళ్ళు. అనేక ప్రభుత్వాలలో కూడా నేను కలిసిమెలిసి అందరితో స్నేహభావంతో నుండి పనిచేసుకున్నాను తప్ప ఎక్కడ కాంట్రవర్షియల్ పోలేదు. అది అలవాటు కూడా లేదు. కాబట్టి ఆ ఇండస్ట్రీని అట్లా కాపాడుకుంటూ వచ్చాం. దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మాత్రం గ్రానైట్ ఇండస్ట్రీ కుప్పగూలిపోయింది. అంతకుముందే 3-4 years నుంచి బాగలేదు. చైనా మార్కెట్ డల్ అయిపోయి అక్కడి నుంచి కొనేవాళ్ళు తగ్గిపోయారు, ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది, లోకల్ మార్కెట్ తగ్గిపోయింది. ఇప్పుడు కోవిడ్ నుంచి మార్కెట్ కోలుకోలేదు. దాదాపు 75% మినిమం ఎన్పిఏలో ఉన్నాయి అన్ని ఫ్యాక్టరీలు. చాలామంది ఫ్యాక్టరీలు తీసేస్తున్నారు, మళ్ళీ రైస్ మిల్లు వేరే ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారు అన్నీ అమ్ముకొని. ఆ ఇండస్ట్రీని కాపాడే విధంగా 2009లో నేను ఒక గట్టి ప్రయత్నం చేసి దానికి ఒక స్లాబ్ సిస్టమ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మైనింగ్ మినిస్టర్ గల్లా అరుణ కుమార్ గారు ఖచ్చితంగా హెల్ప్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి సీఎం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా గల్లా అరుణ కుమార్ గారితో ఆమె మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు తిరుపతికి పోయి ఒక స్లాబ్ సిస్టమ్ జీవోని ఇంప్లిమెంట్ చేశాము. ఒక ఫ్యాక్టరీకి ఇంత కట్టితే రా మెటీరియల్ తెచ్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంత కట్టాలి అని చెప్పేసి ఒక అమౌంట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, క్వారీలు నడుచుకుంటూ పోతున్నాం. కాకపోతే ఏంటంటే కోవిడ్ దెబ్బ చాలా విపరీతంగా తగిలిపోయింది. దాని నుంచి ఇంతవరకు మార్కెట్ కోలుకోలేదు. మేము కూడా ఇండస్ట్రీ చాలా వీక్ అయిపోయింది, ఇంతవరకు కూడా తేరుకోలేదు. దాంట్లోనే ఉన్నాం. అప్పుడున్న మళ్ళీ 10 ఏళ్ళు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ ఇంకా దాంట్లో కొంచెం సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది, డిస్కౌంట్ ఇచ్చి కూడా ఆదుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు మొత్తం అందరూ కలిసి వెంటబడి మాకున్న బట్టి గారైనా, ఇక్కడ ఉన్న పొంగులేటి గారైనా, అక్కడ ఉన్న వాళ్ళందరైనా అర్థం చేసుకొని కనీసం ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్లాబ్ సిస్టాన్ని ఫ్యాక్టరీలను కాపాడాలనే ఉద్దేశంతో చాలా రోజులు మా ఇండస్ట్రీ వాళ్ళందరూ తిరగగా మొన్న మాత్రం స్లాబ్ సిస్టాన్ని పునరుద్ధరించారు. వారికి కూడా మేమందరం ఇండస్ట్రీ తరఫున థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అట్లా నెట్టుకుంటూ పోతున్నాం ఇండస్ట్రీ. కానీ ఎవ్వరు హ్యాపీగా లేరు. వీలైతే ఎక్కడైనా అవకాశం ఉంటే దీంట్లో అందరూ బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఒకటి ఏంటంటే ఈ గ్రానైట్ ఇండస్ట్రీకి మెయిన్ దెబ్బ ఏంటంటే ఆర్టిఫిషియల్ గ్రానైట్ అనేది వచ్చింది. దాని మూలంగా న్యాచురల్ గ్రానైట్కు ఇబ్బంది పడింది. ఈ న్యాచురల్ గ్రానైట్లో అనేక రకమైన డిఫెక్ట్స్ ఉంటాయి, ప్యాచెస్, లైన్స్, డిఫెక్ట్లు ఉంటాయి. అది న్యాచురల్ ప్రొడక్షన్. ఆర్టిఫిషియల్ గ్రానైట్లో ఎలా అంటే అలా ఇట్లా తయారు చేసుకోవడానికి ఏ షేప్ అంటే ఆ షేప్, ఏ కలర్ అంటే ఆ కలర్, ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చేసుకునే విధం వచ్చింది. కానీ దాని హ్యూజ్ డిమాండ్ ప్రస్తుతం ఉంది. దాని మూలంగా మళ్ళీ ఈ న్యాచురల్ గ్రానైట్ని తీసుకోవడంలో కొనడంలో ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మళ్ళీ 80% నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒక ఇండస్ట్రీ ఓనర్గా కానీ, మైన్స్ ఓనర్గా కానీ, నాకు తెలిసిన సబ్జెక్ట్ కానీ అది నా ఫీల్డ్ కాబట్టి దాన్ని కాపాడుకునే విధమైన ప్రయత్నాలు 80%లో మా మిత్రులు ఇప్పుడు రాయల నాగేశ్వరరావు గారు పార్టీలో ఉన్నారు, ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు, మేమందరం ఈ ఫీల్డ్లో ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కమలాకర్ బాబు కానీ, సుధాకర్ బాబు కానీ, మేమందరం కూడా కష్టపడి ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేసి ఎప్పుడు కూడా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కేసీఆర్ గారు కూడా ఇండస్ట్రీకి కోసం ఎప్పుడు కూడా ఫెసిలిటీ చేశారు. కాకపోతే ఏంటంటే పక్క రాష్ట్రంలో కొన్ని సూచనలు, కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసేసరికి అవి కూడా ఇట్లా చేస్తే బాగుంటుందేమని చేసే దగ్గరికి ఇబ్బందులు ఎక్కువై 2 రాష్ట్రాల్లో కూడా గ్రానైట్ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. దాన్ని ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ కానీ ఇక్కడ కానీ గ్రానైట్ను
వాటి మీద పెట్టినటువంటి అధిక రుసుములు, డెడ్ రెంట్స్ కానీ, 1/1 పెట్టుకున్న సీనరేజ్ ఫీల్ కానీ, 1:4 రినివల్కి 4 టైమ్స్ అని, ట్రాన్స్ఫర్కి 4 టైమ్స్ అని, డిపాజిట్లు 2 టైమ్స్ అని, ఇవన్నీ లేనిపోని ఉన్నాయి. ఇవన్నీ తగ్గించే ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి 2 ప్రభుత్వాలకి మేము సూచనలు ఇవ్వడం జరిగింది. మా ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కూడా అందరు కలవడం జరిగింది. దాని మీద జరగబోయే ప్రయత్నాలు చేస్తుంటాం. గాయత్రి గ్రానైట్స్ అనేది ఒక బ్రాండ్గా మారిపోయింది సార్. అనేక దేశాలకి మీ మార్బుల్స్, గ్రానైట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేశారు. అయితే నేను రీసెంట్గా గమనించినప్పుడు మీరు ఢిల్లీకి కూడా కొన్ని స్టోన్స్ పంపించారు. ముఖ్యంగా పోలీస్ అమరవీరుల స్తూపానికి మన గ్రానైటే వాడారు, మీది గాయత్రి గ్రానైట్స్. అలాగే అక్కడ పెట్టిన ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇంకా అనేక గుళ్ళలో ఇలా గాయత్రి గ్రానైట్ అనేది ఉంటుంది. ఇంకా ఏంటి సార్, మాకు తెలిసినవైతే ఇవే కొన్ని, మీరు చెప్పండి. అంటే 2018లో ఐబీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చేసి రాజస్థాన్ అన్ని స్టేట్లని తిరిగి వచ్చేసి ఇక వీలు కాదు ఇక్కడ తీసుకొద్దామని చెప్పేసి మన పేరుతోని మన కంపెనీకి వచ్చి చెప్పారు. 30 feet హైట్, 10 feet విడ్త్, 10 feet థిక్నెస్తో కావాలి అంటే ఆల్మోస్ట్ 370 tons వస్తుంది. అది సింగిల్ స్టోన్ తీయాలి, డిఫెక్ట్ ఫ్రీ కావాలి, ఇది చేయండి అని అంటే ఫస్ట్ మేము భయపడ్డాము. అయినా ఎందుకు చేయకూడదని ఒక ప్రయత్నం చేస్తే 4 months కష్టపడితే అంత పెద్ద రాయి వచ్చింది. దాన్ని తీసుకెళ్ళడానికి ఢిల్లీకి దాన్ని మేము తీయాలి, తీసిన రాయి బయటికి రావాలి, బయటకు వచ్చిన రాయి లోడ్ చేయాలంటే చాలా కష్టం. అది మేము వీడియో షూట్ చేస్తాం. మేము చేసింది చాలా కష్టతరమైన పని చేసాం. ట్రాన్స్పోర్టేషన్ కూడా 144 టైర్స్ ట్రక్లో తీసుకెళ్ళడం జరిగింది. 144 టైర్ల ట్రక్ను తీసుకెళ్ళి మొత్తం ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాల డీజీపీలు, పోలీసులు అంతా అలర్ట్గా ఉండి దాన్ని తీసుకెళ్ళి చాలా ఫాస్ట్గా అక్కడికి పోయిన తర్వాత చెక్ ఇచ్చి పోలీస్ అమరవీరుల స్తూపం నేషనల్ పోలీస్ అకాడమీలో చాణక్యపూర్లో 2018 అక్టోబర్ 21న ఓపెనింగ్ చేశారు మోడీ గారు. దానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా పోయాం. ఎప్పుడు కూడా మాకు అక్కడ పోగానే, ఢిల్లీ పోగానే మాకు ఆ స్టోన్ గుర్తొస్తుంటుంది. ఎయిర్పోర్ట్లో దిగిపోతుంటే చాణక్యపూర్ నుంచి అవి కనపడుతుంటుంది. మాకేమనిపిస్తుంది అంటే నా గుర్తు ఇక్కడ ఢిల్లీలో ఉంది అని ఫీల్ అయ్యేవాడిని. మళ్ళీ 2 years బ్యాక్ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కూడా అదే అడిగితే సేమ్ సైజ్, కొద్దిగా తక్కువ సైజ్ అయినప్పటికీ దానికంటే కొంచెం తక్కువ సైజ్ ఎప్పటికీ ఇచ్చాం. కష్టపడి చేసి పంపించాం. దాన్ని అద్భుతంగా చెక్కారు. అక్కడ చెక్కి దాన్ని కూడా పెట్టారు. రాజధానిలో, ఢిల్లీ రాజధానిలో గాయత్రి గ్రానైట్స్, గాయత్రి గ్రూప్ అంటే ఒక 2 స్టోన్స్ మైల్ స్టోన్స్ మా ఫ్యామిలీ ఎంటైర్ 100 సంవత్సరాలు ఉండిపోయేది. అది గుర్తుంటుందని మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఇంకా ఇక్కడ మేడారం జాతరలు కానీ, మేడారం టెంపుల్స్, అనేక రకమైన టెంపుల్స్ వరంగల్లో ఎక్కడైనా చేసుకుంటూ పోతాం. అవన్నీ మేము చేస్తాను తప్ప నేను ఎక్కడ చెప్పను. అనేక చర్చిలు చేసాం, దర్గాలు, మసీదులు. నాకు వీలైనంత వరకు సాయం చేసుకుంటూ పోతాను తప్ప నేను ఎవరిని డిస్కరేజ్ చేసి ఎవరిని కాదన్న సబ్జెక్ట్ లేదండి. నిజమే సార్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వ్యాపారంలో కావచ్చు, లేదంటే రాజకీయాల్లో సంపాదించిన దాన్ని తరతరాలు కూర్చుని తింటే తరగనట్టుగా దాన్ని పోగు చేయాలనుకుంటున్నారు. మీరేమో అవకాశం వచ్చిన ప్రతి చోట చేతికి ఎముక లేదు అన్నట్టుగా దానాలు సాయం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రజాసేవలో మీ మార్క్ మీకుంది సార్. మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిన సంఘటన, ఈరోజు నేను ఒక వ్యక్తిగా ఆత్మసంతృప్తి పడ్డది ఇది అని చెప్పుకునేది ఏదైనా ఉందా సార్? అంటే నేను ఒక విషయం చెప్పాలమ్మా. ఒక విషయం చెప్పాలంటే చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇతరులకు సేవ చేయడంలో చాలా ఆనందంగా ఉండేది. ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడంలో కానీ, నా దగ్గరకు వచ్చి ఈ పని కావాలి, ఈ సహాయం కావాలి అనే వాళ్ళను చేయడంలో నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా నేను ఇదే టేబుల్ మీద ఇక్కడే చాలామంది మిత్రులతో కలిసి భోజనం చేస్తాను. ఇక్కడ ఉన్న, ఖమ్మంలో ఉన్న మా ఫ్యామిలీతో భోజనం చేసే సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ వస్తారు భోజనం టైంకి. ఖమ్మంలో ఉన్నా, ఇక్కడున్నా, ఎనిగుర్తులున్నా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. నిజానికి కూడా నాకు ఇంత ఎదుగుదలకు కావాల్సింది తోడ్పాటు, మా విజయ తోడ్పాటు లేకపోతే ఇంతవరకు వచ్చేవాడిని కూడా కాదు. ఎప్పటికప్పుడు ఆమె అన్ని విధాలు కోఆపరేట్ చేస్తుంది. ఈ ఇంటికి ఈరోజు ఎంతమంది భోజనానికి వస్తారో మాకు తెలియదు, కానీ ఆమె వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడుతుంది. పైనుంచి చూస్తారో కింద నుంచి చూస్తారో కౌంట్ చేసుకుంటారో ఎట్లా చేస్తారో తెలియదు, కానీ అందరికీ పైన మేము ఇంట్లో ఏ భోజనం చేస్తామో ఇక్కడ కిందికి అదే వస్తుంది. అక్కడ కూడా అందరం స్టేజ్లు ఇట్లాంటి ఏముండే ఎక్కడ భోజనం చేసినా ఒకే రకంగా ఉంటుంది. అంత మంచిగా చేసుకుంటాం. మేము కలిసిమెలిసి భోజనం చేస్తాం తప్ప రోజు విడిగా నేను భోజనం చేయను. ఒకటి నా దగ్గరికి
స్టూడెంట్స్ వస్తారు, చదువు కోసం వస్తారు, పెళ్ళిళ్ళ కోసం వస్తారు, హాస్పిటల్కి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు, కలుస్తుంటారు. వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయగలిగినంత చేయాలనేది నా కాన్సెప్ట్. నేను రాజకీయాలకు రాకముందు నుంచే చేసుకుంటూ వచ్చా. రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకొంచెం నాకు ఎక్కువగా కష్టపడే అవకాశం కల్పించారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారికి నిజానికి నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదు, నాకు రాజ్యసభ ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ఇచ్చారు. వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలో తెచ్చుకునే విధంగా కష్టపడాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాను. ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తాను. నా డ్యూటీ నేను చేస్తున్నాను. బీసీలను అందరినీ ఐక్యం చేయడం, బీసీలను చైతన్యపరచడం, బీసీలందరినీ డెవలప్ చేసుకుంటూ మేము ఒక తాటికి తీసుకొచ్చుకొని అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. కష్టాలు ఉన్నాయి. కష్టాలు కంపెనీ దాదాపు 10 ఏళ్ల నుంచి కంపెనీ క్రైసిస్లోనే ఉన్నాం. కానీ నేను దానికి ఎప్పుడు కూడా భయపడలేదు. నడుస్తూనే ఉంటుంది. దేవుడు ఇచ్చాడు. మనకి ఏముంది, చిన్నప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం లేదు, దానితో కంపేర్ చేసుకుంటా తప్ప బాగా ఉన్న వాళ్ళతో చూసుకొని నేను ఫీల్ అవుతూ కూర్చోను. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నామని మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కూడా డిసైడ్ అయ్యి ఉన్నాం. కష్టపడతాం. ఇంకా మా పిల్లలకు కూడా అదే నేర్పుతాను. నేను కష్టపడమనే చెప్తాను తప్ప కూర్చోమని తినమని చెప్పాను. నేను అదే అలవాటు చేస్తాను. సార్, మీరు ఒక వ్యాపారవేత్తగా ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న టైంలో రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే రాజకీయాలకి నాకు 99లో కానీ 4లో కానీ 9లో కానీ మా ఫ్యామిలీకి కానీ అవకాశాలు అనుకుంటే వచ్చిన అవకాశాలను కూడా మేము వద్దనే అనుకున్నాం. ఎందుకంటే వ్యాపారంలో ఉన్నాం, వ్యాపారమే చేసుకుంటూ పోదాం. ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారిని కూడా ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. వారు కూడా వారి ఫ్యామిలీని కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఆ సబ్జెక్ట్లో నేను వారికి కూడా చెప్పాను, చూశాను, వారిలో కొన్ని క్వాలిటీస్ తెలుసుకున్నాను, చూసుకుంటూ వచ్చాను. తర్వాత ఎట్లా వచ్చింది ఆలోచన అనంటే, నేను సేవ చేసుకుంటూ పోతున్నాను, నా బిజినెస్ నేను చేసుకుంటూ పోతున్నాను. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఎట్లా ఉన్నారంటే, రాజకీయాల్లోకి వచ్చినాకనే సేవ చేయాలనే లక్ష్యం కొంతమందికి ఉంటే, నేను సేవ చేసుకుంటూ ఉన్నాను కాబట్టే అందరు పరిచయాలు పెరిగినాయి, ఆటోమేటిక్గా ఉన్నాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా నేను అన్ని పార్టీలతో చనువుగా ఉండేవాడిని. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా క్లోజ్ ఉండే. 95 నుంచి నాకు మా ఇద్దరి మధ్యలో స్నేహం ఏర్పడింది. అట్లా ఉన్నాము. టీడీపీతో క్లోజ్గానే ఉన్నాము. అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు టీఆర్ఎస్తో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉన్నాను. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి నేను ఖమ్మంలో మా అబ్బాయి పెళ్లి చేయడం జరిగింది 2017లో. అనుకోకుండా ఏమైందంటే, ఒక చాలా పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది పెళ్ళి. గ్యాదరింగ్ ఎక్కువైపోయింది. అక్కడి నుంచి చూసిన తర్వాత అందరూ నా మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నారు. నేనేమీ పొలిటీషియన్ కాదు, ఏమీ లేదు. మోర్ దెన్ 1 lakh పీపుల్ వచ్చారు ఆ పెళ్ళికి. వచ్చిన తర్వాత ఏదో రాజకీయాలకు రావాలనుకుంటున్నాడు అనే టాక్ మొదలేసి పెట్టిన తర్వాత 14లోనే నాకు టికెట్ ఇవ్వడానికి చాలా పార్టీలు కూడా వచ్చి కూర్చున్నాయి. టికెట్ ఇస్తాం, తీసుకోమని చెప్పారు. అయినా నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదన్నా అని తప్పించుకోవడం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది, ఆగిపోవడం జరిగింది. ఇంకా 18కి వచ్చేసరికి నిలబడాలి మీరు ఖచ్చితంగా అని చెప్పేసి మా స్నేహితులు బాగా ఫోర్స్ చేయడం జరిగింది. ఇంతకంటే మంచి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, ఈ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి కుంట్యా మీ ఫ్రెండు, ఉత్తమ్ కుమార్ గారు కూడా మీ ఫ్రెండు, మీరు కాంటెస్ట్ చేయండి ఖచ్చితంగా ఖమ్మం నుంచి అని ప్రెషర్ చేశారు అందరూ. సరే చేద్దామని అనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి కుదరలేదు, వేరే పార్టీలతో పొత్తు వల్ల. దాంతో సడన్గా లాస్ట్ మినిట్లో డిసిషన్ తీసుకొని వరంగల్ ఈస్ట్ పోవడం జరిగింది. అక్కడ కూడా లాస్ట్ డే ఆఫ్ ది నామినేషన్ రోజే నామినేషన్ వేయడం జరిగింది. ఆ 13 డేస్లో అందరిని కలవడం, అదొక కొత్త ఉత్సాహంతో పోటీ చేయడం జరిగింది. దాంట్లో కూడా నాకున్న ఏమైందో ప్రజలకు నా గురించి తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, సహకరించారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఎవరో తెలియకుండా నాకు 56,000 మంది ఓట్లు వేశారు. ఆ 56,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు నేను ఓడిపోయింది 25,000 తక్కువతో ఓడిపోవచ్చు, కానీ నాకు ఒక ఆనందం కలిగింది. నేను వెంటనే కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ పోయి కూడా గెలిచినటువంటి నరేందర్ని కూడా విష్ చేసి రావడం జరిగింది. స్పోర్టివ్గా తీసుకున్నాను, వచ్చాను, మన పని నేను చేసుకుంటున్నాను. తర్వాత రాజకీయాల్లో నడుస్తూనే ఉంటాయి గెలుపు ఓటములు. కానీ కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా మన పార్టీకి
ఉంటే బాగుంటుందని చెప్పేసి మిత్రులతో చెప్తా. కానీ నేను కూడా వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. నేను ఊహించని విధంగా రెస్పాండ్ ఇచ్చారు కేసీఆర్ గారు. నా జీవితంలో కూడా మర్చిపోలేని అవకాశం కల్పించారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, ఫ్యామిలీకి, కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా నేను, మా ఫ్యామిలీ కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్యసభ సభ్యులు ఇస్తారని, సభ్యత్వం వస్తుందని. ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా నేను ఖచ్చితంగా సిన్సియర్గా పాటించాలి, పనిచేయాలని శ్రద్ధగా పనిచేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఏ నిర్ణయం జరిగినా, సార్ ఏం చెప్పినా, కేసీఆర్ గారు ఏం చెప్పినా, కేటీఆర్ గారు ఏం చెప్పినా చేసుకుంటూ పోవడమే లక్ష్యంగా ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతున్నాను. నేను పార్టీలకు రాగానే హుజురాబాద్ బై ఎలక్షన్ చేశాము, మునుగోడు బై ఎలక్షన్ చేశాము, పార్టీలో కష్టపడ్డాను. సార్ కూడా ఒక నమ్మకం కుదిరింది నా మీద. ఖచ్చితంగా ఈజ్ ఏ గుడ్ వర్కర్ అని చెప్పేసి అనుకొని నాకు రాజ్యసభ ఇచ్చేటప్పుడే చెప్పారు, ఇది 2 yearsది రవి, పార్థసారథి రెడ్డి గారికి 6 years ఉంటుంది, దామోదర్ అన్నకు 2 years ఉంటుంది, 6 years ఉంటుంది, నీది 2 years ఇచ్చాం, బట్ నీకు రెన్యువల్ అవుతుందని సార్ చెప్పారు. అదే చెప్పిన విధంగానే 2018లో అనుకోకుండా మా పార్టీ ఓటమి చెందడం తీవ్ర నిరాశ కలిగింది. నాకు కొంచెం బాధ అయింది. ఎందుకంటే ఇంత మంచి పని చేసిన 10 ఏళ్ళు అద్భుతంగా పాలించినటువంటి మా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. దాంట్లో వచ్చి లేవుగాని హామీలు రేవంత్ రెడ్డి గారు 432 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి, దాంట్లో అనవసరంగా ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం పీకల మీద తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజలు చాలా బాధపడుతున్నారు, తీవ్ర అసహనంతో ఉన్నారు. దాంట్లో వచ్చి మాకు వచ్చిన 39 సీట్లకు ఒకే ఒక రాజ్యసభ వస్తుంది. దాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇంట్లో సంతోషంగా ఇంకా ఉండే ఎవరెవరు చాలామంది ఉండే, సీనియర్ నాయకులు కూడా ఉండే, అయినప్పటికీ మనం పని చేసుకుంటూ పోతున్నాడు, మనం మాట ఇచ్చామనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఖచ్చితంగా క్లియర్గా ఇది నాకు రెన్యువల్ చేయడం జరిగింది. వారు ఖచ్చితంగా ఆ రెన్యువల్ చేసిన వెంటనే అందరూ ఒక బీసీలలో ఒక ఆనందం వచ్చింది. అందులో మున్నూరు కాపు బీసీలు అందరిని కలుపుకొని పోవడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఖచ్చితంగా నేను అందరినీ కలుపుకుంటూ పోయే ప్రయత్నమే చేస్తున్నాను. ఎప్పటికప్పుడు పార్టీకి ప్లస్ చేసుకుంటూ పోవడమే నా టార్గెట్. ఆ దిశగానే నా ప్రయాణం సాగుతుంది. ఒక్కసారి కాదు సార్, 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. అయితే మరి బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా నేను సాధించింది ఇది, పార్లమెంట్లో నా వాయిస్ని ఈ స్థాయిలో వినిపించాను అని మీరు చెప్పేదేంటి? నేను పార్లమెంట్లో ప్రతిసారి నేను మొట్టమొదటి సెషన్లో 2022లో జాయిన్ అవ్వగానే పొద్దున పోగానే ఫస్ట్ వీక్లోనే నేను సస్పెండ్ అయ్యాను. అదే నా మొదటి సాధింపు. ఎందుకంటే అధిక ధరల మీద సమ్మె చేస్తూ, పార్టీ సూచనలు పాటిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము ధరల పెంపు మీద పోయి ధర్నాలు చేస్తే వెళ్ళకపోతే సస్పెన్షన్ గురైన. అందరూ మా తోటి సహచర సభ్యులు అన్నారు, మేము 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఒకరోజు సస్పెండ్ కాదు, నువ్వు రాగానే ఫస్ట్ వీక్లోనే సస్పెండ్ అయినాడు. శుభారంభం అంటే సస్పెండ్ అయితే నేను కొద్దిసేపు బాధపడ్డా, కానీ అదొక మైలురాయిగా మిగిలింది. నేను ఆ పార్టీ సభ్యులు, మిగతా పార్టీ సభ్యులు అందరం సస్పెండ్ అయిన దాంట్లో ఉన్నాం. దాంట్లో ఖచ్చితంగా మేము ఆ ఫస్ట్ సెషన్లోనే, ఫస్ట్ వీక్లోనే నేను ఆ పార్లమెంట్ ఆవరణలో చెట్టు కింద 3 రోజులు నైట్ హాల్ట్ చేయాల్సి వచ్చింది. మిగతా సభ్యులందరితో పాటు ధర్నా చేయాల్సి వచ్చింది అక్కడ. ఇది అనవసరంగా ధర్నా సస్పెండ్ చేశారనే దాని మీద గలవ ఇప్పించాం. నిజానికి ఒక మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మీరు అందరు ఉన్నారు అక్కడ, మహాత్మా కూడా వచ్చారు, అందరూ చూశారు. అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బట్ దోమలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా అక్కడే పడుకున్నాం మేము, అయినా మంచిగా అనిపించింది. తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర హక్కుల సాధించడం కోసం వచ్చిన అవకాశం మనం తెలంగాణలో పార్లమెంటు గలం విప్పడం, దానికోసం ఎంత దూరమైనా ఎంత కష్టపడాలి చేయాలనే దాని మీదనే ప్రతి అంశంలో, కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీల విషయం కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే విషయంలో కానీ, ఏదైనా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇప్పించుకోలేకపోయానే బాధలు, ఇవన్నీ కూడా గిరిజన యూనివర్సిటీ ఒకటి సాధించాం. కేసీఆర్ గారు అనునిత్యం లేఖలు ఇచ్చేవాళ్ళు, కలుస్తూనే ఉండేవాళ్ళు. ఫస్ట్ సెషన్ 14 to 16, 17 దాకా ఫస్ట్ సెషన్లో మాత్రం పార్టీకి అనుకూలంగానే వారు చెప్పిన బిల్లులన్నీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడేటి రైతు నల్ల చట్టానికి అక్కడి నుంచి వ్యతిరేకించడం జరిగింది. అట్లా జరిగినాయి. మొన్న ఈ సెషన్లో చాలా దిక్కులో చేయాల్సిన, యూనివర్సిటీ మీద పెద్ద గొడవ చేయాల్సి వచ్చింది. వక్ బిల్ మీద మేము అగెనిస్ట్గా ఓటేసాం. ముస్లిం సోదరులకు ఖచ్చితంగా కాపాడుకోవాలి, ఇది సెక్యులర్ పార్టీ మాది, వదిలిపెట్టే క్వశ్చనే లేదు. మేము ఎంత చేసినా ముస్లిం బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది, వ్యతిరేకంగానే ఓటేయడం జరిగింది. ఇవన్నీ బ్యాంక్ అమెండ్మెంట్స్ మీద జరిగాం, భద్రాచలం మీద అడిగాం,
ట్రైన్స్ పెంచమన్నాం, భద్రాచలం నుంచి తిరుపతికి ట్రైన్ ఫెసిలిటీ ఇవ్వమన్నాం, భద్రాచలంలో ఎయిర్పోర్ట్ అది తొందరగా శాంక్షన్ చేయమన్నాం, వరంగల్ శాంక్షన్ అయింది దాన్ని తొందరగా నడిపించమని అడిగాం, ఇక్కడ కూడా అడిగాం, మనం రామగుండం అడిగాం, జక్రాన్పల్లి అడిగాం, ఆదిలాబాదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు పెరుగుతూ ఉంటే సౌకర్యాలు పెరుగుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అత్యంత స్పీడ్గా అభివృద్ధి అయింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ 2014 ముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత 14 తర్వాత ఎట్లుంది, హైదరాబాద్ ఎంతలైంది, అమెరికాతో పోటీ పడే విధంగా సిటీ డెవలప్ అయిపోయింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంది, శాంతియుతంగా ఉంది, ఇక్కడ పోయి వ్యాపారాలు చేసుకుందామని ఎన్నుకుంటున్నారు. అదే మేము ఆ దారే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఇక్కడ ఒక మంచి సుహృదమైన వాతావరణం ఏర్పరిచారు. కాబట్టి ఇండస్ట్రీలు ఇక్కడికి వచ్చాయి, అన్ని విధాల సౌకర్యమైన తెలంగాణగా ఉంది. దాన్ని తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. అంతెందుకండి, 2014 బిఫోర్ నీళ్ళు ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే, కరెంటు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంట్ ఇచ్చే, నీళ్ళు ఎక్కడికక్కడ గోదావరిని కాళేశ్వరం కట్టి నీళ్ళు అన్ని ప్రాజెక్టులు కట్టేసి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రం చుట్టూతా కూడా నీళ్ళని ఏర్పాటు చేశారు. చివరికి మొన్న సీతారామ ప్రాజెక్టు కూడా గోదావరి నుంచి తెచ్చి కృష్ణా నీళ్ళ దాకా కలిపి ఒకవేళ కృష్ణానది ఎండిపోతేనే, కృష్ణానది నుంచి నీళ్ళు రాకపోతే ఎట్లా ఇబ్బంది అంటే కూడా ఇక్కడి నుంచి తెచ్చుకునే జీవనది గోదావరి నుంచి తెచ్చుకునే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఇంత దూరదృష్టి ఉన్నటువంటి కేసీఆర్ గారిని ప్రజలు చాలా ఎక్కువ హామీలతోని చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి మోసపోయి మాత్రం కాంగ్రెస్ని అధికారులు తెచ్చారు. ఇప్పుడు మాత్రం చాలా తీవ్ర అసహనంతో ఉన్నారు ప్రజలు, మంట మీద ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి పతనం తప్పదు. ఎందుకంటే కేసీఆర్ గారిని అనునిత్యం తలుచుకుంటున్నారు. రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా, ఎక్కడ స్కీమ్స్, దళిత బంధు ఎక్కడన్నా ఉందండి ఈ దేశంలో? రైతు బంధు ఎక్కడన్నా ఈ దేశంలో ఈ స్టేట్లో తప్ప ఎక్కడన్నా ఉండేనా? లేవు. అన్నీ కొత్త రకాల స్కీములు పెట్టి ప్రజలను ఎట్టి పరిస్థితులు రైతులను చైతన్యపరిచే విధంగా అప్పులు తెచ్చి వ్యవసాయం స్టార్ట్ చేయొద్దు, నేను ఒక పెద్దన్నలాగా వాళ్ళ రైతులకు గుండెల్లో నిలిచిపోయి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మాది కేసీఆర్ గారు. మేము ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఒకసారి రైతు బంధు ఒక పంటకు ఇవ్వనే లేదు, రాగానే రుణమాఫీ చేస్తా అన్నారు, సగం చేసి సగం ఆపారు. దాని మీద నేను మాట్లాడితే నిర్మలా సీతారామన్ గారు మా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేశారు కూడా. సగం రుణమాఫీ చేశారు, సగం రుణమాఫీ చేయలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పార్లమెంట్లో మాట్లాడితే ఇది కరెక్ట్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు కూడా మా పార్టీని, మా నాయకుని, మా కేసీఆర్ గారి పాలనను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది మొన్న బడ్జెట్ సెషన్లోనే. ఇవన్నీ మా మంచి పాలనకు, నిజాయితీగా మంచి పాలనకు, ఒక గొప్పగా డెవలప్మెంట్కు ఇది ఒక సూచిక, ఆదర్శం. తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 జీడిపి పెరిగింది. ఎక్కడండి ఇప్పుడు ఏ పనులు అవ్వట్లా? పెన్షన్ డబుల్ అవుతుంది అన్నారు, లేవు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం వస్తుందన్నారు, లేవు. ఆటో కార్మికులకు 12,500 ఇస్తున్నారు, ఇస్తున్నారా? లేవు. ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ వస్తున్నాయి? ఏది లేకుండానే పోయింది. ప్రజలకు ప్రజాపాలన అని పెట్టారు, ఏమీ లేదు. ఈ ప్రజలే ఏం చేస్తారో తిప్పి కొడతారు, ఇది ప్రజల చేతిలో భంగం తప్పదని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ వైఫల్యాల గురించి పెద్ద లిస్టే చెప్పారు, అలాగే మీ ప్రభుత్వం సాధించిన విజయాలేంటో కూడా ఇప్పుడు చెప్పారు మీరు. అయితే 2 సార్లు నెత్తిన పెట్టుకుని పెద్ద ఆయన్ని సీఎంని చేశారు. అలాంటిది 3వ సారికి వచ్చేసరికి మీరొద్దు, మాకు ఇంకొకరు కావాలి అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు మీ ఓటమికి గల కారణాలు ఏంటి అని అనుకుంటున్నారు? అంటే ఏదన్నా ఇంకా మీరు కరెక్షన్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఒకటమ్మా, తెలంగాణ ఇప్పుడుకిప్పుడు తెలంగాణలో 10 ఏళ్ల పాలనను చూశారు, కేవలం 1.5 సంవత్సరం పాలనను కూడా ప్రజలు చూశారు. మొదటి 3 నెలలు 4 నెలల తర్వాతనే, ఒక 6 నెలల తర్వాతనే ఇంత ఘోరంగా ముఖ్యమంత్రి గారిని తిట్టిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత జరగలేదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల పాలన కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించి ముందుకు పోవాల్సిన క్రమంలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలతో ముందుకు పోతుంటే ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ అసహనానికి గురైన దాంట్లోంచే మూసీది హైడ్రా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇల్లు కూల్చడమే. ఇప్పుడున్న పార్టీ ఎప్పుడు ఏం చేస్తుందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కత్తెర ఎప్పుడు ఒకదాన్ని కట్ చేసుకుంటూ పోతుంది, సూది ఎప్పుడు జోడించుకుంటూ పోతుంది, కుట్టుకుంటూ పోతుంది, అంటే జోడిస్తూ అతుకు పెట్టుకుంటూ పోతుంది.
అలా మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు జమ చేసుకుంటూ జత చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ కట్టడాలు చేసుకుంటూ పోయారు. ఈయన ఎప్పుడు కూల్చడానికి పోయాడు. ఆయన మనం కట్టడము వాళ్ళు కూల్చడం, ఈ కంపారిజన్ ఈ 1.5 ఇయర్లో తేడా ప్రజలకు గుర్తించుకున్నారు. అమ్మ ఇంకా లాభం లేదు, పొరపాటు చేశాము, ఇది ముందుకు పోయే పరిస్థితి కనపడతలేదు, మళ్ళీ మన కేసీఆర్ గారు రావాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అక్కడికి పోతే లఘుచర్లలో ఫార్మా అని పెట్టి అదొక గొడవ. నిన్నగాక మొన్న పిల్లలతో యూనివర్సిటీ పిల్లలతో హెచ్సిలో ఇదొక గొడవ. ఎందుకంటే ఇవన్నీ గొడవలు చేసుకొని మైనస్ తెచ్చుకోవడం వాళ్ళు తప్ప ఏముంది. అనవసరమైన ప్రయత్నాలు చేసుకొని ప్రజా ఆగ్రహానికి గురై ఉన్నారు. కోర్టులన్నీ కూడా మొట్టకాయలు వేస్తున్నా కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి ఉందండి, ఎక్కడ చేసుకున్నారండి, ఏది కరెక్ట్ చేస్తున్నారు చెప్పండి. యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఒక విద్యార్థులతో గొడవ అవసరమానండి? ఎప్పుడైనా విద్యార్థులకు మనం అవసరమైతే సహాయం చేయాలి, సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళు మొత్తుకుంటున్నా, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ చేస్తున్నా కూడా వాళ్ళు ఒక పక్క స్ట్రైక్ చేస్తూ రోడ్ల మీద ఉంటే వాళ్ళు తీవ్రంగా కొడుతిరి పైనుంచి అక్కడి నుంచి ఉన్నటువంటి పక్షులు కానీ జింకలు కానీ అక్కడున్న అన్ని రకాల వన్యప్రాణులన్నీ రోడ్ల మీదకి వస్తుండే. అడవిని విధ్వంసం చేస్తారు. 100 ఎకరాల భూమిని ఒక రోజులోనే కొల్లగొడుతుంది జేసీబీలు పెట్టి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, కోర్టులు చూస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి? పాలన ఖచ్చితంగా చేసుకుంటూ పోతే ఏ ఇబ్బంది లేదు కదా. 5 ఏళ్ల పాలనలో తొందర ఏంటి? ఇవన్నీ కూడా ఫెయిల్యూర్, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ప్రజలకు ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో 100 సీట్లు తగ్గకుండా విజయదుంది మోగించడం ఖాయం. సార్, తెలంగాణ బాపు కేసీఆర్ గారితో మీ అనుబంధం? నిజంగా పర్సనల్గా ఈ బీఆర్ఎస్ పార్టీ లేకముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధనలో తను పడ్డ కష్టం, తన పోరాటం చాలా అనిర్వచనీయం, ఊహకందం, చెప్పలేం కూడా భాష. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అనునిత్యం తెలంగాణ సాధన ప్రోగ్రాంలో ధూమ్ధామ్ ప్రోగ్రాంలు కానీ వంట వార్పులు కానీ చాలా గోరేటి వెంకన్న దగ్గర నుంచి గద్దర్ దగ్గర నుంచి మా యూనివర్సిటీ మా గ్రామంలో ప్రతి ప్రోగ్రాం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఉద్యమకారులు ఉన్నారు, అందరికీ మేము కోఆపరేటివ్గా ఉన్నాం. తెలంగాణ సాధనలో ఖచ్చితంగా కూడా మేము సంతోషంగా ఉన్నాం. సాధించాలనే కసి అవన్నీ ఉన్నాయి. దాంట్లో కేసీఆర్ గారిని తెలంగాణ జాతిపిత అనడంలో ఏ మాత్రం వెనకాడాల్సిన అవసరమే లేదు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని జాతిపితగా పిలవాల్సిందే. ఎందుకంటే కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో 543 మంది ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక 2 లోక్సభ సభ్యులతో దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించడం అంటే, ఒక 69-70 ఏళ్ల కోరికను తీర్చడం అంటే అది ఎవరి వల్ల సాధ్యమేది? దిస్ ఈజ్ ఎ హిస్టరీ. ఇది కొన్ని 1000 ఏళ్ళు తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు సువర్ణాక్షరాలతో ఉంటుంది. ఈజ్ ఏ లీడర్, లెజెండ్ లీడర్, తెలంగాణ జాతిపిత. పర్ఫెక్ట్గా ఆయనే ఈ తెలంగాణకు ఆరాధ్యం, ఖచ్చితంగా చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వస్తేనే కదా ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ఉన్నది, ఆ కుర్చీలో కూర్చుంది, పీసీసీ ప్రెసిడెంట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మీరు అనొచ్చు, ఇచ్చింది మేమే అని అనొచ్చు. అసలు మీరు ఇవ్వాలి అనుకుంటే నిజంగా 50 ఏళ్ళు అధికారంలో ఉన్న అప్పుడే ఇస్తే బీఆర్ఎస్ పార్టీ పుట్టేది కూడా కాదు కదా. ఎప్పుడైనా పోరాటం చేసిన వాళ్ళే లీడర్ అవుతారు, ఇచ్చిన వాళ్ళు లీడర్ ఎప్పుడు కారు. తెచ్చుకున్న వాళ్ళే, కొట్లాడిన వాళ్ళే లీడర్ అవుతారు. అట్లా అంటే మనం 1947లో స్వాతంత్రం తెచ్చుకున్నాం, స్వతంత్రం వచ్చింది పోరాటం తర్వాత, ఇచ్చింది మేమే అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్పుకుంటే ఇప్పుడు ఏమైనా వస్తుందా? దొరలు చెప్తే అది కాదు. ఖచ్చితంగా కూడా పోరాటం చేసింది తెలంగాణ ఆవశ్యకత. నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లయితే ఉన్నాయో వాటిని సాధించుకోవాలంటే మన రాష్ట్రం మనకు కావాలి అని చెప్పి కొట్లాడింది. ప్రాణాలకు తెగించి చావు నోట్లో తలపెట్టి కొట్లాడిన కేసీఆర్ గారు. వారి కోసమే, వారి తపనతోనే దేశం దిగొచ్చింది, కేంద్రం దిగొచ్చి 2009లోనే అడిగేసింది తెలంగాణకు సానుకూలంగా ఉన్నాము, ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ వేయడం, శ్రీకృష్ణ కమిటీ ద్వారా చర్చలు ఇవన్నీ జరగడం, దాని తర్వాత ప్రకటించడం, అవన్నీ వేర్ హ్యాపీ. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన నిధులు మనం వాడుకుంటున్నాం, మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాం, మన వనరులు మనం చూసుకుంటున్నాం. ఇంతకంటే హ్యాపీ ఏం కావాలి చెప్పండి? ఏదో 55,000 కోట్ల బడ్జెట్ని 2014 నుండి ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు. కేసీఆర్ గారే కదా ఇవన్నీ చేసింది అభివృద్ధి. దీన్ని
ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రేపు మళ్ళీ మేము ప్రభుత్వం వచ్చిన ఎవరమైనా ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రక్రియలు ఉండాలి తప్ప దీన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియలు స్టార్ట్ చేయొద్దని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. అది ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ మేము రాబోతున్నాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని. కేసీఆర్ గారు రేపు జరగబోయే 27వ తారీఖు నాడు 25 సంవత్సరాల రజతోత్సవ చాలా సూపర్ డూపర్ క్లిక్ అవ్వబోతుంది. దాదాపు 10 లక్షల మంది రాబోతున్నారు. లక్షలాదిగా వచ్చే మంది స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము కొద్దిమంది ఇంతమంది ఎక్కువ రాకండి ఇబ్బందులు అయితే అని చెప్పినా కూడా ఇది మా మీటింగ్, మా పార్టీ మీటింగ్, మా కార్యకర్తలు మేము వస్తాం, ఇది కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు చెప్పేది వినాలి, దగ్గర నుంచి చూడాలనే కాంక్ష సోదర సోదరిమణుల్లో, పిల్లల్లో, పెద్దల్లో అందరిలో కూడా భావన పెరిగింది. ఖచ్చితంగా ఈ మీటింగ్ ప్రపంచం నివ్వెరపోయే విధంగా ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగబడ్డ మీటింగ్. ఇది హిస్టరీ, ఇది ఒక హిస్టరీ కాబోతుంది ఈ మీటింగ్. ఈ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రోడ్ మ్యాప్ స్టార్ట్ చేస్తారు, మెంబర్షిప్ డ్రైవ్ చేస్తారు, కమిటీలు వేసుకుంటారు, అన్నీ కేసీఆర్ గారు చూస్తారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్తారు. మేము ముందుకెళ్తాం, ఖచ్చితంగా కొట్లాడతాం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ద్వారా మీరు అధికార పార్టీకి అలాగే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పటిదాకా చెప్పింది అదే అమ్మా స్వరూప గారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మేము చేయబోయేది ఈ రజతోత్సవ సభ ద్వారా చెప్పేది కూడా అదే. ఈ 1.5 year పాలించినటువంటి పార్టీ వల్ల కాదు. ఎందుకంటే ఇవన్నీ కూల్చడాలు తప్ప కట్టడాలు లేవు, నిర్మాణాలు లేవు, అభివృద్ధి లేదు, అన్నీ ఇవే పనులు అవుతున్నాయి. కాబట్టి ఏ ఒక్క రైతు సుఖంగా లేడు, నీళ్లు లేవు, సరిగ్గా కరెంటు లేదు, ఉండలేదు, ఇంకా పండిన పంటలకు కూడా కొనే దిక్కు లేదు. ఇవన్నీ చాలా స్కీమ్సే లేవు, పెన్షన్స్ లేవు, రుణమాఫీ లేదు, సగంలో ఆగిపోయింది రుణమాఫీ, రైతు బంధు ఒక పంటకు ఇవ్వనే లేదు, ఎక్కడికక్కడ మద్దతు ధర సరిగా లేవు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విద్యార్థులు ప్రాబ్లంలోనే ఉన్నారు, ఆటో కార్మికులు ప్రాబ్లంలో ఉన్నారు, కౌలు రైతులు ప్రాబ్లంలోనే ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. మహిళలకు సపరేట్ పెన్షన్ ఇస్తా అన్నాం, ఇవ్వలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాం, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పడుతున్న బంగారం ఇస్తా అన్నాం, ఇవ్వలేదు. ఇట్లా అనేక రకాల హామీలు 432 హామీలు ఇచ్చారు. గ్యారంటీలు అని చెప్పారు, వారంటీయే లేదు. ఇప్పుడు పార్టీకి గ్యారంటీ లేదు, వారంటీ లేదు, ఏదీ లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిండు మనసుతో కేసీఆర్ గారిని 27వ తారీఖు నాడు ఆశీర్వదించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రజతోత్సవ సభ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాని తర్వాత పార్టీ యాక్టివ్గా ఉంటుంది. ప్రతి జిల్లాలో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇంకా 3.5 ఏళ్ళు మేము పోరాటం చేస్తాం ప్రశాంతంగా. దాని తర్వాత హిస్టరీ రిపీట్ అవుతుంది. 100 పైగా సీట్లతో మా పార్టీ అధికారంలో రాబోతుంది. మరొకసారి మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూసుకోబోతున్నాం. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. సార్, మీరు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వచ్చినప్పుడు దేశ రాజధానిలో జై రవణ నినాదంతో పాటు జై కాపు నినాదం వినిపించింది. తొలిసారి అంత స్థాయిలో ఒక సామాజిక వర్గం మారుమోగడం అనేది, అంటే సామాజిక వర్గం ముఖ్యంగా మున్నూరు కాపులు మిమ్మల్ని ఒక బ్రాండ్ ఐకాన్ లాగా చూస్తూ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత తెలియకుండానే ఒక హోప్ అనేది అయితే కనిపించింది. నేను నా సామాజిక వర్గానికి ఇది చేశాను అని చెప్పడానికి ఏదైనా ఉందా? మున్నూరు కాపు కార్పొరేషన్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా? మేము కొట్లాడుతూనే ఉన్నామమ్మా. అంటే నేను ఒక కమ్యూనిటీ నుంచి, ఒక మున్నూరు కాపు నుంచే కాకుండా నాకు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరి తరఫున నేను ప్రభుత్వాలను, మా ప్రభుత్వాన్నైనా ఇప్పుడున్న ప్రభుత్వాన్నైనా ఎవరినైనా అడిగేది కూడా ఇదే. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు మేమందరం ఎంత వాటా ఉన్నామో ఆ దామాషా ప్రకారం మాకు పదవులు ఇవ్వండి, మాకు సీట్లు ఇవ్వండి, మమ్మల్ని కాపాడుకోండి, మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని కాపాడండి అనే చెప్తున్నాను తప్ప మేము ఎప్పుడు కూడా ఏ ఒక్క కమ్యూనిటీకే ఇవ్వండి అని నేను ఎప్పుడు చెప్పట్లేదు. నేను ఏ ఒక్క కమ్యూనిటీకే చేయండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మేము మా బాధపడేది కూడా, చెప్పేది కూడా ఒకటే. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక పద్మశాలి కొండ సురేఖ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు, బీసీ గౌడ్ గారు ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్న ముదిరాజు మంత్రి ఎక్కడున్నారు? ముదిరాజుకు స్థానం లేదు, యాదవ్కు స్థానం లేదు, ముస్లిం సోదరులకు స్థానం లేదు, మున్నూరు కాపుకు స్థానం లేదు, లంబాడీ సోదరులకు స్థానం లేదు, దళితుల్లో మాదిగ సోదరులకు స్థానం లేదు. ఇంతమందికి మంత్రి పదవులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఇచ్చుకుంటూ ఒక దగ్గర నుంచే ఒకరికే అభివృద్ధి చేయాలనుకునే ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురికాక తప్పదు. బీసీలు అందరూ కడుపు మంటతో రగులుతున్నారు. కార్పొరేషన్లు ఇవ్వరు, మంత్రి పదవులు ఇవ్వరు, లెక్క పెట్టరు.
ఒక విధంగా అన్ని కమ్యూనిటీల వాళ్ళు ఎట్లయితే తీవ్ర అసహనంతో ఉన్నారో ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా హ్యాపీగా లేరు. ఇండస్ట్రీస్ లేవు, దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ లేదు, కుదరలేదు. రిజిస్ట్రేషన్లు అవుతలేవు. రిజిస్ట్రేషన్లో రెవెన్యూ తగ్గిపోయింది. ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఉన్నటువంటి మంత్రులు కానీ క్యాబినెట్ కానీ అందరూ కూర్చొని ఎందుకు తగ్గిపోతుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా పాజిటివ్గా ఆలోచించాలి. దాంట్లో నెగిటివ్ పాయింట్స్ రాజకీయాలు ఎప్పుడు విమర్శలు, తీవ్ర విమర్శలు, విమర్శకు ప్రతి విమర్శలు అవి ఒక పార్ట్. కానీ మనం ఈ తెలంగాణలో రాష్ట్రంలో ప్రజలకు మనం ఏమేమి కమిట్మెంట్ ఇచ్చాం, దీన్ని ఎట్లా తీసుకెళ్లాలనే దాని మీద కూడా పెట్టుకోవాలి. దీంతోపాటు బీసీలందరినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. బీసీలందరికీ కూడా సమన్యాయం చేయాలి. వాళ్ళందరినీ కూడా గుర్తించిన రోజే అన్ని పార్టీల మనుగడ ఉంటుంది తప్ప విస్మరిస్తే ఎవరికి కూడా మంచిది కాదని చెప్తున్నాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ సార్. పక్క రాష్ట్రంలో కాపుల ప్రభంజనాన్ని చూస్తూనే ఉన్నాము. తెలంగాణలో కాపులకి రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ రెడ్ల తర్వాత ఆధిపత్యం కాపులదే అనే చర్చ కూడా జరుగుతుంది. ఆ రోజులో వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటమ్మా, అక్కడ అందరూ చాలా ఏళ్ళుగా పోరాటం చేశారు ఒక కమ్యూనిటీ నుంచి. ముద్రగడ పద్మనాభం గారు కానీ, చేగొండ హరిరామజోగయ్య గారు కానీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వాళ్ళు అక్కడ ఒక పార్టీ పెట్టి, పిఆర్పి పార్టీ పెట్టి చిరంజీవి గారు కొంతకాలం చేశారు. దాని తర్వాత అధికారం కోసం తాపత్రయం లేకున్నప్పటికి కూడా, పోటీ చేయకున్నా కూడా ఒక ఎలక్షన్లో పార్టీ పెట్టి కూడా ఓపికగా తిరుగుతూ అనేక దూషణలు ఎదుర్కొంటూ కూడా 10 ఏళ్ళు ఓపిక పట్టి సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చింది. ఒక మొన్నటి ఎలక్షన్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధ్యమైంది. కాబట్టి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం కూడా ప్రతి ఆఫీసులలో ఫోటో పెట్టే విధంగా కూడా ఎదగడం జరిగింది. అక్కడ గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఇంకొకటి ఏంటంటే, వారు చేసే కార్యక్రమాలు కూడా ఎన్ని అవమానాలైనా భరించి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత వచ్చినటువంటిదే విజయం. అక్కడ కూడా చెప్పేది ఏంటంటే, ఒక్క కాపు కమ్యూనిటీ ద్వారా సాధ్యం కాలేదు. మిగతా అందరూ కలిసి చేశారు. ఈయన సపోర్ట్గా ఉండి స్టార్ట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడైనా ఇక్కడైనా సరే ఏదైనా రాజ్యాధికారం రావాలన్నా, డెవలప్ అవ్వాలన్నా ఒక కమ్యూనిటీ నుంచి ఒక లీడర్ ఒక కమ్యూనిటీ ఓట్లతో ఎప్పుడు గెలవరమ్మా. నేను ఒక కమ్యూనిటీ ఓట్లతో నేను గెలవను, ఎవరూ గెలవరు. ఒక కమ్యూనిటీ ఎక్కడి దాకా అవసరం వస్తుంది, ఎప్పటిదాకా అవసరం వస్తుంది అంటే, మేము బీసీలందరిలో ఉన్నాగా ఈ క్యాస్ట్ నుంచి ఒకరిని తీసుకోవచ్చు, ఆ క్యాస్ట్ నుంచి ఒకరిని పికప్ చేసుకోవాలా, యాదవ్ నుంచి ఒకరిని పికప్ చేసుకుందాం, ముస్లిం నుంచి ఒక పికప్ చేసుకుందాం, దళిత సోదరులను ఒకరిని పికప్ చేసుకుంటే ఆయా కమ్యూనిటీలోంచి పికప్ చేసుకునే దానికి పనికొచ్చేంత వరకు కొట్లాటదే. అక్కడి నుంచి పికప్ చేసుకున్న తర్వాత అన్ని పార్టీలు అన్ని కులస్తులతో కలిసిమెలిసి ఉంటేనే రాజకీయం చేయగలరు. అందరితో కలిసిమెలిసి పోతేనే గెలవగలరు. అందరి కోసం ఆలోచిస్తేనే నిలవగలరు. ఎప్పుడు ఏ నాయకుడు కూడా ఒక కమ్యూనిటీతో ముందుకు పోలేడు. పవన్ కళ్యాణ్ అయినా సరే, చిరంజీవి అయినా సరే, ఇంకెవరైనా సరే, మిగతా అన్ని కమ్యూనిటీలు రేపు పొద్దున ఇంకెవరైనా సరే అన్ని కులస్తులతో కలిసిమెలిసి పోతేనే ప్రయాణం సాగుతుంది తప్ప ఆ కులంలో షేన్ అవ్వడానికి, ఆ కులం నుంచి ఇతను బాగా పనిచేస్తున్నాడు, ఇతను ముందు పెడితే మన కులానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నమ్ముకున్న వ్యక్తిగా మాత్రమే ముందుకు రాగలుగుతారు తప్ప లీడర్గా గెలవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 3-4 లక్షల ఓట్లలో ఒక కమ్యూనిటీ కాదు, రకరకాల అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఓటేస్తేనే, సోదర భావంతో ఉంటేనే ముందుకెళ్తారు, అభివృద్ధి అవుతుంది. ఇది గమనించాలి ప్రతి ఒక్క లీడర్ కానీ, కమ్యూనిటీ లీడర్లైనా ఏ లీడర్ అయినా కూడా అందరితో మంచిగా ఉండడమే మంచి లక్షణం. దాన్ని అలవరించాలి, దాన్ని అనుసరించాలని చెప్పి నా రిక్వెస్ట్. లీడర్ అనే పదానికి సరైన నిర్వచనం చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప గారు.